ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమిదే అధికారమని మరో జాతీయ సర్వే సంస్థ తేల్చేసింది. ఏపీలో అధికార వైసీపీ ఈసారి ఎన్నికలలో గణనీయంగా నష్టపోతున్నదన్నది పేర్కొంది. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలలో వైసీపీ కేవలం 8 స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టేసింది. అదేవిధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ఏపీలో ఈసారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవి అనటంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా టీవీ సిఎన్ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం సంచలనం సృష్టిస్తోంది. ఈ సర్వే ఏపీలో రాబోయేది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమేనని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందన్నది సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 17 లోక్సభ స్థానాలలో జయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేయనుంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేసే 17 స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన బీజేపీ వరుసగా 2, 6 స్థానాలలో పోటీ చేయనున్నాయి. జనసేన పోటీ చేసే 2 స్థానాలలో 1 స్థానంలో విజయం సాధిస్తుందని, ఇక బీజేపీ పోటీ చేసే 6 స్థానాలలో 2 గెలుస్తుందని సర్వే పేర్కొంది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ 25 స్థానాలకు గాను కేవలం 8 స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అంటే కూటమి రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలలో 17 స్థానాలను కైవసం చేసుకుంటుంది. అధికార వైసీపీ 8 స్థానాలకు పరిమితమవుతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే తెలుగుదేశం 114 స్థానాలలో పోటీ చేస్తూ ఉండగా బీజేపీ 10 స్థానాలలో, జనసేన 21 స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నాయి. వైసీపీ 175 నియోజకవర్గాలలోనూ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేసింది. రాష్ట్రంలో పోటీ ప్రధానంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మధ్య ఉంటుందని సర్వే స్పష్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలని చూస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శతదా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఆ తర్వాత బలహీనపడి ఉనికి మాత్రంగా మిగిలిన సంగతి తెలిసిందే. కాగా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభావం స్వల్పంగానే ఉంటుందని, ఆ పార్టీ గెయిన్ చేసే ఓట్లు వైసీపీకి నష్టం చేస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలలోనూ బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.